బ్రేకింగ్ న్యూస్ లగచర్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. లగచర్లలో భూసేకరణపై ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. లగచర్లలో భూసేకరణను అక్కడి ప్రజలు వ్యతిరేకించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. కలెక్టర్ పైన దాడికి ప్రయత్నం చేశారు. కడా చైర్మన్ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున దుద్యాల మండల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ గొడవ చేశారు. అధికారులపై దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున పెను సంచలనంగానే మారింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు లగచర్ల భూసేకరణపై వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఆ రోజు దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు ఆ నోటిఫికేషన్ చూడొచ్చు. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93కు అనుగుణంగా ఉపసంహరణ నోటిఫికేషన్ అంటూ రెవెన్యూ భూసేకరణ శాఖ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లగచర్ల భూసేకరణ నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆ నోటిఫికేషన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. లగచర్ల భూసేకరణను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. లగచర్లలో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకోవడంతో ఆ గొడవకు కారణమైన వారిని అంటూ ప్రభుత్వం ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసింది. అయితే అక్కడ గిరిజనులు ఈ పోరాటం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93కు అనుగుణంగా ఉపసంహరణ నోటిఫికేషన్ అంటూ ఉపసంహరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించారు. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం ఈ రకంగా పేదల భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు కేసులు నడుస్తున్నాయి. పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇందులో A1గా చూపిస్తూ అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయనపై 3 FIRలు నమోదైతే 2 FIRలను కోర్టు కొట్టివేసింది కూడా. మరోవైపు ప్రజలు ఇంకా దానిపైన పోరాటం చేస్తున్నారు. ఆ రోజు జరిగిన గొడవను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో మీరు పై బాక్స్లో చూస్తున్నది ఆ రోజు ప్రజాగ్రహం. అది వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక జైన్పై కూడా దాడికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆందోళనకారులు గ్రామస్తులు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్న నోటిఫికేషన్ ప్రభుత్వం ఈరోజు స్పందన. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భూసేకరణను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ని జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93కు అనుగుణంగా భూసేకరణను ఉపసంహరిస్తూ మరో నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రభుత్వం ఉపసంహరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై మీరు ఏమనుకుంటూ ఉన్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధుతో పూర్తి సమాచారం తీసుకుందాం. మధు, ప్రభుత్వం ఉపసంహరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి కారణాలేంటి? ప్రజాగ్రహానికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందా? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ రీసెంట్ గా ఇథనాల్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. దాని తర్వాత బీఆర్ఎస్ ఒక ప్రకటన చేసింది. కొడంగల్లో లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అక్కడైతే భూసేకరణ చేయాలనుకుంటారో ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలనేటువంటి
తలంపు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కూడా ప్రభుత్వం వెనకడుగు వేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే వ్యూహాత్మకంగా నిజంగానే ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెవెన్యూ శాఖ ఈ రోజు పేపర్లలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేశారు. 2013 భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి 93 ప్రకారం దానికి అనుగుణంగా భూసేకరణ చట్టం చేయదలుచుకున్నటువంటి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని రద్దు చేస్తున్నట్టు, అక్కడ భూసేకరణ చేయట్లేదు అనేటువంటి దుద్యాల మండలము, లగచర్ల గ్రామము, కొడంగల్, వికారాబాద్ కి సంబంధించినటువంటి జిల్లా పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై నుంచి పేపర్ లో నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ సంబంధించినటువంటి శాఖ. అయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. అయితే నిజంగా అనూహ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. మొదట్లో మనం చూసాం ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టనున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత గ్రీన్ ఫార్మా వస్తుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు రెండోసారి దీన్ని ప్రకటన చేసే ప్రయత్నం చేశారు. తర్వాత రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టట్లేదు, గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టట్లేదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాము, 30,000 మందికి లబ్ధి చేకూరనుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ మూడింటిని కూడా 3 మాటలు మార్చినా 3 పక్కన పెట్టారు. అసలు భూసేకరణని చేయట్లేదు అనేటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం పైన అసలు లగచర్లకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కాస్త స్వాంతన చెందేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా భూసేకరణకి తెలంగాణలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 1వ తారీఖు 2024కు సంబంధించినటువంటి డేట్ లో, అంటే కరెక్ట్ ఇక్కడ నుంచి లెక్కేస్తే కరెక్ట్ గా 3 నెలల క్రింద నోటిఫికేషన్ ఇచ్చింది ఆగస్టు 1 కి. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తూ రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. అది ఈ రోజే సడన్ గా పత్రికా ప్రకటన ఇవ్వడము, దీనికి సంబంధించిన విషయంలో ఇవ్వడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, బ్యాక్ స్టెప్ తీసుకుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. నిజంగానే లగచర్ల ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడము, పెద్ద ఎత్తున చర్చ జరగడము, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటిది వీళ్ళు ఎస్టీ కమిషన్ ని సంప్రదించడము, కేంద్ర ఎస్టీ కమిషన్ ని సంప్రదించడము, రాష్ట్రపతిని కలవడము, ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బాధితులంతా ఢిల్లీ వెళ్లారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, కేటీఆర్ అక్కడ పెట్టారు. అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అల్లుడి ఫార్మా ఇండస్ట్రీ కోసం భూసేకరణ చేస్తా ఉన్నారనేటువంటి విమర్శలు రావడంతో స్టెప్ బ్యాక్ తీసుకున్నాం. ప్రభుత్వం స్టెప్ బ్యాక్ తీసుకున్నటువంటి సంఘటనలో రీసెంట్ గా ఆదిలాబాద్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి, తర్వాత అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళం వెనక్కి, తర్వాత ఇప్పుడు కొడంగల్ లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి భూసేకరణ చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో వరుసగా యూటర్న్లు తీసుకుంటూ ప్రభుత్వం బ్యాక్ స్టెప్ వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది బీఆర్ఎస్ విజయంగా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై, భూసేకరణపై వెనక్కి తగ్గడంపై రాజకీయ నాయకుల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు అందరికి కూడా. అసలు ఊహించలేదు ఎవరు కూడా, ఎందుకంటే నిన్న మొన్న వరకు కూడా ముఖ్యమంత్రి దీనిపైన చాలా గట్టిగా మాట్లాడారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాము, అక్కడ ఫార్మా ఇండస్ట్రీ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో బీఆర్ఎస్ ఏమో దీనికి సంబంధించిన ఆధారాలను గతంలోనే బయటపెట్టింది. మ్యాక్స్ బియాన్ అనేటువంటి ఫార్మా ఇండస్ట్రీలో